బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతియాగం ప్రారంభమైంది. ఈ మేరకు టీటీడీఓ శ్యామలారావు కీలక ప్రకటన చేశారు. ఆవు నెయ్యితో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శాంతియాగం కొనసాగుతుందని తెలిపారు ఈవో శ్యామలారావు. ఇక పంచగవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుందని చెప్పారు. లడ్డూపోటు పడిపోటులలో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలారావు పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీని వినియోగించడంపై ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుమలలో చోటు చేసుకున్న ఈ అపవిత్రత ఎవరి వల్ల ఎందుకు జరిగిందనే విషయం బయటకు వస్తుందని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతియాగం ప్రారంభమైంది. ఈ మేరకు టీటీడీఓ శ్యామలారావు కీలక ప్రకటన చేశారు. ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శాంతియాగం కొనసాగుతుందని తెలిపారు ఈవో శ్యామలారావు. ఇక పంచగవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుందని చెప్పారు. లడ్డూ పోటు పడిపోటులలో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలారావు పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీని వినియోగించడంపై ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుమలలో చోటు చేసుకున్న ఈ అపవిత్రత ఎవరి వల్ల ఎందుకు జరిగిందనే విషయం బయటకు వస్తుందని చెప్పారు.